విశాఖపట్నం పారిశ్రామిక ఐటీ హబ్గా దూసుకెళ్తోన్న నగరం ఇకపై అత్యాధునిక వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతోంది. ఒక పెద్ద హెల్త్ హబ్గా రూపాంతరం చెందుతోంది. విమ్స్ ప్రాంగణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 50 పడకల ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రి భవన నిర్మాణాలు, మౌలిక వసతుల పనులు పూర్తి కావచ్చాయి. త్వరలోనే ఈ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటి వరకు అలోపతి వైద్యానికి పెద్దపీట వేసిన విమ్స్ ప్రాంగణం ఇకపై సాంప్రదాయ భారతీయ వైద్య విధానాలకు ఒక పెద్ద వేదిక కాబోతోంది. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజలకు మరో శుభవార్తని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతి త్వరలోనే అందించనున్నాయి. వైద్య సేవలకు అత్యాధునికమైనటువంటి వైద్య రంగాలకు కీలక భూమికగా విశాఖ ప్రాంగణం అన్నది, విశాఖ ప్రాంతం అన్నది వేదికగా నిలుస్తుంది. ఇక్కడికి ఉన్నటువంటి ఐటీ సంస్థలతో పాటు అంతర్జాతీయంగా ఉన్నటువంటి టెక్నాలజీ సంస్థలు కూడా ఇక్కడికి వస్తున్నాయి. ఇప్పటికే పునాదులు కూడా వేశాయి. ఇందులో భాగంగానే వైద్య రంగాన్ని కూడా కీలకంగా ఇక్కడ మలచాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. గత బడ్జెట్ సమావేశాల్లో కూడా పెద్ద ఎత్తున వైద్య రంగానికి సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయించింది. ముఖ్యంగా భారతీయ సంప్రదాయానికి సంబంధించినటువంటి వైద్య రంగానికి పునరుత్తేజం తెచ్చి ఆ మార్గంలో ఉన్నటువంటి ఏదైతే వైద్య సేవలు ఉన్నాయో వాటిని కూడా అందుబాటులోకి ప్రజలకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో నిధులు కేటాయించి ఈ యొక్క వైద్య కళాశాల నిర్మాణం చేస్తుంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి విమ్స్ ప్రాంగణంలో ప్రత్యేకంగా 3 ఎకరాల స్థలాన్ని కేటాయించి ప్రభుత్వం ఇక్కడ వైద్య కళాశాలని నిర్మించింది. యోగా అండ్ న్యాచురోపతికి సంబంధించినటువంటి విభాగానికి సంబంధించినటువంటి యొక్క వైద్య కళాశాలని ఇప్పటికే నిర్మించింది. వీటి పనులు కూడా పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి. త్వరలోనే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చేతుల మీదుగా ఈ యొక్క ప్రాంగణం అయితే ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. కేవలము ఇక్కడ వైద్య కళాశాలతోనే కాకుండా ఆయుష్ విభాగానికి సంబంధించినటువంటి 50 పడకల ఆసుపత్రిని కూడా ఇక్కడ నిర్మాణం చేసింది. చాలా మటుకు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం న్యాచురల్ ఈ యొక్క ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి డిస్పెన్సరీలు మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. అలా కాకుండా ఇన్ పేషెంట్లకి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకి చికిత్స అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క 50 పడకల ఆసుపత్రిని కూడా నిర్మించారు. దాదాపు ఈ రెండింటిని కలిసి 31 కోట్ల రూపాయలు వీటికి కేటాయించారు. అతి త్వరలోనే ఇందులో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఎక్విప్మెంట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. అందుకు కూడా దాదాపు 4 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. 60:40 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దీనికి నిధులు కేటాయించి ఈ యొక్క పనులను వేగంగా పూర్తి చేశాయి. 2016లో దీనికి పునాదులు పడినప్పటికీ అప్పటి గవర్నమెంట్ పెద్దగా వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయింపు చేయకపోవడంతో ఈ యొక్క పనులైతే ఆలస్యంగా జరిగాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల కాలంలోనే దీనికి వేగంగా నిధులు కేటాయించి ఈ యొక్క పనులను అయితే పూర్తి చేశాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు విశాఖ అన్నది ఆరోగ్య ప్రధానిగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కేజీహెచ్ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో దాదాపు రోజుకు 2000 ఇన్ పేషెంట్లు అయితే వస్తూ ఉంటారు. ఓపీ సేవలు అయితే 2000 మంది రోగులు అయితే వస్తూ ఉంటారు. దానికి కేజీహెచ్కి అనుబంధంగా మరింత వైద్య సేవలు అందించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క విమ్స్ ప్రాంగణంలో ఈ యొక్క ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి ఆసుపత్రిని అయితే నిర్మాణం చేశారు. ఇక్కడ కేవలం ఆయుర్వేదిక్కే కాకుండా అల్లోపతి, యునాని లాంటి వైద్య సేవలను కూడా ఇక్కడ అందించనున్నారు. ఈ ఆసుపత్రి రావడం వల్ల 50 సీట్లను కేటాయించడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఆ విభాగాల్లో చదవాల్సినటువంటి విద్యార్థులకు కూడా ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి ఎవరైతే రోగులు ఉంటారో వారికి ఇక్కడ ఇన్ పేషెంట్గా తీసుకొని ఎక్కువ రోజులు చికిత్స అందించి వారి యొక్క అనారోగ్యాన్ని నయం చేయడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. విశాఖ అన్నది ఎక్కువగా ఈ యొక్క వైద్య రంగానికి ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంది. అటు కేజీహెచ్తో పాటు ఇటు విమ్స్ మిగిలినటువంటి ఆసుపత్రుల్లో కూడా స్పెషాలిటీ వైద్యులని నియమించి ప్రభుత్వము ఉత్తరాంధ్ర వాసులకి ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క ఆసుపత్రి నిర్మించింది. త్వరలోనే ఈ యొక్క ఆసుపత్రి కూడా అందుబాటులోకి రానుందని కూడా ఇప్పటికే అధికారులు చెబుతున్నారు. ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణానికి కూడా కావాల్సినటువంటి నిధులు గత ప్రభుత్వం కేటాయించకపోయినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కేటాయించి
త్వరితగతిన దీన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతోనే నిధులు కేటాయించి పనులైతే పూర్తి స్థాయిలో చేశారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి ఈ యోగా అండ్ నేచురోపతి విభాగంలో విద్యార్థులు నీట్ పరీక్ష రాసింటారు. వారికి కూడా ఇక్కడ సీట్లు కేటాయించున్నారు. అతి త్వరలోనే ఇక్కడ ఈ ఆయా విభాగాలకు సంబంధించినటువంటి అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో పాటు వైద్యులను కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది. అతి త్వరలోనే వైద్యులను కూడా కేటాయిస్తామని విమ్స్ డైరెక్టర్ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ వైద్య సేవలకు అన్నది పునాది అయితే పూర్తి స్థాయిలో వేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అంతేకాకుండా కిమ్స్లో కేజీహెచ్లో కూడా ఈ అటవీ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో గిరిజనులు ఎక్కువగా ఈ యొక్క అరుదైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అలాంటి అరుదైనటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి వైద్య సదుపాయాలకు కూడా ప్రత్యేకమైనటువంటి భవనాన్ని అయితే ఈ యొక్క కేజీహెచ్లో నిర్మించారు. ఆ భవనం కూడా అతి త్వరలో అయితే అందుబాటులోకి రానుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా పరిస్థితి. కెమెరామ్యాన్ సురేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.